బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబట్ని ఫోన్లో పరామర్శించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఏపీ జంగిల్ రాజులా మారిందని జగన్ అంబటితో అన్నట్లు సమాచారం. అలాగే చంద్రబాబు దుర్మార్గాలు పెరిగాయంటూ జగన్ అంబటితో వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద జగన్ అంబటి రాంబాబుకు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని జగన్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, అంబట్ని ఫోన్లో పరామర్శించారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ధైర్యంగా ఉండాలని ఫోన్లో చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే ఏపీ జంగిల్ రాజులా మారిపోయిందంటూ ఆయన కామెంట్ చేశారు. చంద్రబాబు దుర్మార్గాలు పెరిగిపోయాయని జగన్ కామెంట్ చేశారు. అంబటికి ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలంటూ జగన్ భరోసా ఇచ్చారు. మరోవైపు అంబటిని ఇప్పటివరకు సహనంతో భరించాం, ఈ రోజు నుంచి అంబటి రాంబాబుకు నిజమైన సినిమా చూపిస్తామంటూ పెమ్మసాని కామెంట్ చేశారు కేంద్ర మంత్రి. 24 గంటల్లో మా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. బరి తెగించి మాట్లాడేవారు భయపడేలా ట్రీట్మెంట్ ఉంటుంది. చట్టబద్ధంగా వెళ్తే ఏం జరుగుతుందో అంబటి రాంబాబుకు తెలుస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటు హోంమంత్రి అనిత కూడా వంగలపూడి అనిత కూడా కామెంట్ చేశారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి, లేదంటే మహిళల్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాటలు చేస్తే, కామెంట్ చేస్తే వాళ్ళకి శిక్ష తప్పదు, అరెస్ట్ చేస్తాం, అంబటిపై కేసు నమోదు చేస్తామంటూ కూడా వంగలపూడి అనిత హోంమంత్రి కామెంట్ చేశారు. చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మంత్రి కూడా చంద్రబాబుపై చేసిన ఈ వ్యాఖ్యల్ని నిరసిస్తూ ప్రతి ఒక్కరు కూడా అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఇంకా తమ తప్పులు కొనసాగిస్తున్నారు, మారతారనుకుని ఇంకా మారలేదు, వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలంతా విమర్శిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గమైన భాషతో చంద్రబాబును కించపరిచారంటూ ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అంబటి రాంబాబు ఇట్టి పరిస్థితిలో క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళమంటూ అక్కడ భీష్మించి కూర్చున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తమవుతుంది. ఆయన దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. ప్రతి చోట అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాల్సిందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన వాడిన పదజాలం సరికాదంటూ ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.